ప్రస్తుతం మనం అమరావతిలో ఉన్నాము. రెండో విడత ఇక్కడ భూసేకరణ కార్యక్రమానికైతే ఏపీ ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా అసలు ఏ ఏ గ్రామాల్లో భూసేకరణ చేపడుతున్నారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ ఏ గ్రామాలలో మీరు ఈ భూసేకరణ చేపడుతున్నారు, ఏ ఏ భవనాలు వీటిలో మీరు నిర్మించబోతున్నారు? అంటే అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే గతంలో 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేసామో అక్కడ రోడ్డు డ్రైన్స్ అన్నీ వర్క్ జరుగుతున్నాయి. అనేక కంపెనీలకు కూడా ల్యాండ్స్ ఇచ్చాం, యూనివర్సిటీస్కి, హాస్పిటల్స్కి, స్కూల్స్కి, హోటల్స్కి. వాళ్ళు కూడా చాలామంది వర్క్ స్టార్ట్ చేస్తారు, ఇంకా కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క భూమి విలువ పెరగాలి, రైతులకి సస్టైన్ కావాలంటే హైదరాబాద్లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎలా డెవలప్ చేశారో అలా చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అంటే ఒలింపిక్ గేమ్స్కి పోటీ పడే విధంగా ఉండేటట్టుగా చేయాలి. దాంతో అదేవిధంగా ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, అనేక మందికి ఉద్యోగాలు రావాలి అంటే స్మార్ట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఈ మూడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ మూడింటికి యాక్చువల్గా చేయమన్నారు. దాని మీద అనేక గ్రామాల్లో ఫస్ట్ అయితే 7 గ్రామాల్లో మాట్లాడాము. ఈ 7 గ్రామాల్లో ఈరోజు రైల్వే ట్రాకు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అనుకున్నాము. దానికి సంబంధించి 7 గ్రామాల్లో, అటు గుంటూరు జిల్లాలో తీసుకుంటే వడ్డమాను, పెద్దపర్మి, హరిశ్చంద్రాపురం, అదేవిధంగా పల్నాడులో తీసుకుంటే అమరావతి, వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వీటన్నిటిలో 16,667 ఎకరాలు ప్లాన్ చేశాము. దాన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఈరోజు 2 గ్రామాల్లో, అంటే వడ్డమాన్లోను, ఎండ్రాయి, ఈ రెండిట్లో యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ మార్నింగ్ నేను, శాసనసభ్యులు వడ్డమాన్లో ఆఫీస్ ఓపెన్ చేసి దాన్ని స్టార్ట్ చేసాము. ఈవినింగ్ వచ్చి ఎండ్రాయిలో అదేవిధంగా ఆఫీస్ నేను, అక్కడ శాసనసభ్యులు ప్రవీణ్ గారు కలిసి చేస్తున్నాం. రైతు సోదరులు యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడితే దొండపాడులో కొన్ని సమస్యలు చెప్పారు, చిన్న చిన్న సమస్యలన్నీ, అవన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు హిట్స్కి సంబంధించి ఈ మధ్య రైతు సోదరులతో 3 మెన్ కమిటీ డిస్కస్ చేసింది. అందులో కొన్ని యాక్సెప్ట్ చేశారు. దాన్ని అథారిటీలో కూడా అప్రూవ్ అయింది. నెక్స్ట్ దాన్ని క్యాబినెట్లో పెడుతున్నాం. క్యాబినెట్లో కూడా పెట్టేసి ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే రైతుల దగ్గర నుంచి భూ సమీకరణకి ఎలాంటి అభ్యంతరాలు అయినా వచ్చాయా? మీరు వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చారు? అంటే గ్రామాల్లో మీటింగ్ శాసనసభ్యులు పెట్టారండి. పెడితే కొన్ని గ్రామాల్లో 90%, కొన్ని గ్రామాల్లో 80%, కొన్ని గ్రామాల్లో 70% యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి ఇష్టం లేనంటే ల్యాండ్ అక్విజిషన్కి పోవచ్చు జరుగుతుంది. ల్యాండ్ అక్విజిషన్ వల్ల రైతులకు నష్టం, ల్యాండ్ పుల్లింగ్కి అయితేనే బెటర్ అని శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది చెప్పడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ అయితే ప్రభుత్వానికి ఈజీ, 2,500 ఎకరాలు స్పోర్ట్స్ సిటీ కావాలంటే అంతవరకే తీసుకుంటాం, అయిపోతుంది. దానివల్ల రైతులు నష్టపోతారు. అంతేకాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్కి ల్యాండ్ అక్విజిషన్ పెట్టబోతే రైతులే వచ్చారు, సార్ మీరు ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తామని. దాని మీద యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ పోతుంది. భూ సమీకరణకి ఎంత టైం పట్టే అవకాశం ఉంది సార్ మొత్తం? అంటే జనరల్గా ఇటువంటి టేకప్ చేసినప్పుడు అండి, జనరల్గా ఏంటంటే 1 మంత్ టైం మేము ఇచ్చాం యాక్చువల్గా. అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ అటువంటి ఉండటం వల్ల అవన్నీ కావడానికి ఒక 6 నెలల సమయం పడుతుంది. మొత్తం ఒక 6 నెలల సమయంలో ఈ భూ సమీకరణ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. అయితే రైతులైతే చాలా వరకు కూడా సుముఖంగానే భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే తమ భూములు ఇస్తేనే రాజధాని అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి తమకు భూములు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇందాక మనం రైతులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మన భూములు ఇస్తేనే కదా రాజధాని అభివృద్ధి చెందుతుంది, రాజధాని అభివృద్ధి చెందితేనే మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది కాబట్టి తామంతా కూడా ప్రభుత్వానికి సహకరిస్తాము, మా భూములు ఇస్తామని చెప్పి కూడా వారు స్పష్టంగా పేర్కొంటున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, 1 ఇండియా న్యూస్ తెలుగు, అమరావతి.